హలో అందరికీ, వెల్కమ్ టు టూడూస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా బాబాయ్ బర్త్డే ఉంది. సో అందరం అయితే రెడీ అయిపోయినాం. సో రెడీ అయితే ఇంకా బర్త్డేకి అయితే వెళ్ళాలి. చూడు ఏం పెట్టుకుంటుంది అట్ట అంతా. తాత చెప్పు. హ్యాపీ బర్త్డే తాత కాడి పంప. పోదమ్మా తాత కాడికి. పోమ్మా తాత కాడికి. తాత క్లాప్స్ కొట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. సరే అని ఇన్ని ఉంచుదాం. ఇన్ని ఇది అంటలేడు. బాయ్. పోతున్నాం మేము మా తాత బర్త్డేకి పోతున్నాం. తాత అనాలి. తాత 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 నాన్న నోనో కిచా 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 కిచా. సరే సరే కిచా 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 కిచా. నాని నాని నాని. బాయ్ బాయ్. ఏడికి పోతున్నాం? తాత కాడికి. తాత కాబోతున్నామా? చెప్పు. ఏడికి పోతున్నాం? ఈరోజు మా బాబాయ్ బర్త్డే. బుడ్డోడు పుట్టినాక ఫస్ట్ బర్త్డే కాబట్టి పోతున్నాం మేము మా బాబాయ్ కాడికి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం నా నెయిల్ పాలిష్ చూపిస్తున్నా అంటుంది మా అత్త. చెప్పు. మా అన్నయ్య గారి బర్త్డే అని చెప్పు. ఈరోజు మా అన్న బర్త్డే. మా అన్నయ్య అన్నయ్య మేము ఎప్పుడు అన్నయ్య అన్నామమ్మ. మళ్ళీ ఇప్పుడు స్టైల్ ఎందుకు? మా అన్న బర్త్డే. సో ఇంకా ఆల్మోస్ట్ మేము రెడీ అయ్యి బయలుదేరే వరకు నైట్ అయితే 8:30 అలా అయిపోయింది. సో ఇంకా వెళ్ళేటప్పుడు కేక్ తీసుకొని వెళ్దాం అనేసి అయితే ఇంకా కేక్ కూడా తీసుకోవాలి దారిలో. సో రెడీ అయిపోయి నేను, అన్న, అత్త, మా మామ, మా బుడ్డోడు అందరం రెడీ అయిపోయినాం. సో ఇంకా ఫైనల్గా బర్త్డేకి అయితే వెళ్ళిపోతున్నాం. మా చిన్నోడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే సో మాటల్లో చెప్పొద్దు అసలు. మాటలు వస్తే చెప్తుండేనేమో వాడు. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాడు మా చిన్నోడు. ఇంకా దారిలో అయితే కేక్ తీసుకున్నాము. సో ఫైనల్గా అయితే మా చిన్నోడు కూడా కారు నడుపుతున్నాడు ఇంకా. అండ్ ఇప్పటి నుంచి అయితే నన్ను అయితే ఇంకా ఒక్కదాన్నే తీసుకుపోతాడేమో, నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది. అండ్ ఇంకా కేక్ తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సో మా బుడ్డోడు పుట్టిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ బర్త్డే మా బాబాయ్కి. సో బుడ్డోని కోసమే మా అంతని కూడా పిలిచినారు, అందుకనే వెళ్తున్నాము. చూసినరా ఎంత భయం లేకుండా కార్ని ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడో అయినా. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వరకు అయితే వచ్చేసినాము. ఎంత అల్లరి అంటే ఏదైనా కావాలి అంటే కావాలి అంతే. సో ఇప్పుడు ఒక్కసారి కార్ నడపడానికి అలా ఇచ్చాము కదా, నెక్స్ట్ టైం ఇవ్వకపోతే మాత్రం వాడు ఎంత ఏడుస్తాడో. సో ఇంకా ఫైనల్గా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత కూడా ఈయన ఆటలు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా ఇక్కడైతే మంచిగా దోమల బ్యాట్ పట్టుకొని అయితే పిన్ని వాళ్ళ ఇంట్లో దోమలు లేకపోయినా కూడా దోమలను చంపుతున్నాడు. ఇంకా మాకైతే దోమలు కుడతలేవు, మరి నాకు కుడుతున్నాయేమో. సో గోడలకి వేసి అది కొడతా ఉన్నాడు ఒకటే ఇంకా. సో ఇక్కడైతే మా బుడ్డోన్ డ్యాన్స్ వస్తుంది చూడండి. ఆ డ్యాన్స్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు, మిస్ అవ్వకుండా చూడండి మొత్తం అయిన డ్యాన్సులన్నీ. అండ్ బర్త్డేకి వచ్చి ఎందుకంటే ఆయననే ఇన్వైట్ చేసినాడు కాబట్టి ఆయన్నే ఎంటర్టైన్ చేయాలి అందరినీ. తీసి పడి పడి కేక్ పోయి కేక్ పోయి తాత కాం పెట్టు పెట్టు పెట్టు
ఫ్యాన్ అంటే అద్దాలు వేసింది ఎందుకురా చెమట పచ్చుంటే వద్దంటా తీసుకో సరేలే నువ్వు పెట్టుకోవద్దు అదో కేక్ కేక్ అగో కేక్ కేక్ నాన్న నువ్వు పెట్టమే మీరు వాడి మాత్రం మా మామ ఇక్కడ మా అత్త కోసం వెయిటింగ్ కేక్ పెట్టడానికి. ఎందుకంటే కపుల్స్ ఇద్దరు కలిసే కేక్ పెడతారంట, సింగిల్గా పెట్టాననేసి. ఇంకా మా అత్తమ్మ వచ్చిన తర్వాత అయితే కేక్ పెట్టినారు. మా బాబాయ్ అయితే నేను ఇక్కడ వీడియోలు తీసుకుంటున్నా కాబట్టి ఇంకా రేపు పొద్దున ఒక వీడియో వస్తుంది, నా బర్త్డే వీడియో కూడా యూట్యూబ్లో వేసేస్తుంది అని చెప్తున్నాడు. అండ్ ఇంకా బర్త్డే అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా అందరం కలిసి బర్త్డేస్ చేసుకుంటే. నాకైతే చాలా ఇష్టం, బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే మస్తు ఇష్టము. సో ఇక్కడైతే ఇక ఇద్దరు అన్నలు కలిసి కేక్ కూడా పెడుతున్నారు. మా బాబాయ్ అయితే దగ్గర రండి అంటున్నాడు. అండ్ ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేకపోయింటే ఫుడ్ అయితే బయట నుంచి తెప్పించింది. మేము తీసుకొచ్చిన కేక్లోనైతే చాలా స్వీట్ ఉంది, అంటే షుగర్ సిరప్ అనేది చాలా ఎక్కువ యాడ్ చేసినారు. సో ఇక్కడైతే ఇంకా నేను బిర్యానీ ఓపెన్ చేస్తున్నా. అండ్ బిర్యానీ టేస్ట్ అయితే ఓకే అంత సూపర్ అని చెప్పనవసరం లేదు. సో ఓకే అనిపించింది. దీనికన్నా మంచిగా మా పిన్ని మా అత్త బాగానే చేస్తారు బిర్యానీ ఇంట్లో. సో ఈ 1500 పెట్టి బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లో చేసుకుని ఉంటే బాగుండు అనిపించింది తినే అప్పుడు. సో అందరం కూర్చొని అయితే ఇక్కడ డిన్నర్ అయితే చేసేస్తున్నాం. మేము ఇంకా ఈ బర్త్డే సెలబ్రేషను, మా చిన్నోన్ డ్యాన్స్, అండ్ మేము మా ఇంటి దగ్గర నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఈ టైం మొత్తము అంతా అయిపోయే వరకు అయితే మేము తినే టైం అయితే 10:30 అవుతుంది. సో తినేసి ఇంకా మళ్ళీ మా ఇంటికి బయలుదేరినాము. అయినా కూడా 11:30 అవుతుంది. అయినా నో స్లీప్. మా చిన్నోనికి అసలు నిద్రే రావడంలే, అసలు నిద్ర మొహమే లేదు. అండ్ ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఇదన్నమాట వ్లాగ్. సో నచ్చితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో పోయేటప్పుడు అయితే ఇంకా రిటర్న్ అయ్యే టైంలో అయితే మా చిన్నోడైతే డ్రైవ్ చేయలేదు. సో ఆల్రెడీ 12 కానికి వస్తుంది, ఇంకా డ్రైవ్ చేయలేడులే, ఎందుకంటే టయర్డ్ అయిపోయినాడు డ్యాన్స్ వేసి బర్త్డే పార్టీలో తిరిగి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.